Hi everyone, welcome to Vinex IAS Academy. This is Chaitanya Raigada. Okay, so today we are going to start with military exercises. Okay, military exercise గురించి ఒకసారి చూద్దామండి. Wait 2 minutes. So welcome to Vinex IAS Academy. Address first line Dwarkanagar Visakhapatnam. Contact numbers 98480-53431, 94941-53431. This is Chaitanya Raigada, and today's topic is military exercises. We are going to cover all the military exercises. So military exercises అనేవి కరెంట్ ఎగ్జామ్ ట్రెండ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. మిలిటరీ ఎక్సర్సైజ్ నుంచి ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. ఈవెన్ గ్రూప్ 2లో కూడా డిఫెన్స్ సెక్టార్లో మిలిటరీ ఎక్సర్సైజెస్ అడిగే అవకాశం ఉంది. ఈవెన్ యూపీఎస్సీలో కానీ లేకపోతే ఇదర్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సో ఇది చాలా వాల్యూ ఎడిషన్ ఉన్నటువంటి వీడియో అనమాట. సో ఒకసారి చూడండి, ఇందులో మిలిటరీ ఎక్సర్సైజెస్లో నార్త్ అమెరికాలో యూఎస్ఏ, సౌత్ అమెరికాలో అసలు ఏం లేవు, ఆఫ్రికాలో కొన్ని ఉన్నాయండి. ఓకే, ఆఫ్రికాలో ఈజిప్ట్ ఒకటి, మెయిన్ ఈజిప్ట్ ఒక్కటే ఉంది ఆఫ్రికాలో, గుర్తుపెట్టుకోండి. తర్వాత మెయిన్ మనకి యూరప్లో ఫ్రాన్స్ ఒకటి. ఓకే, ఏషియాలో ఎక్కువ ఉన్నాయి, యూఏఈ కానీ, కజకిస్తాన్ కానీ, మంగోలియా కానీ, జపాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇండోనేషియా కానీ. ఓకే, సో మనకి ఎక్కువ ఏ కంట్రీస్తో ఉంది? ఏషియన్ కంట్రీస్తో ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎక్కువ ఏషియన్ కంట్రీస్తో ఉంది. అలా మనం కొంచెం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఒక్కొక్కటి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇక్కడ మ్యాప్ ఓరియంటేషన్లో ఇక్కడ ఉంది. ఇందులో ఫస్ట్ యూఎస్ఏ మనకి ఇంపార్టెంట్ కాబట్టి యూఎస్ఏలోకి మనకి జరుగుతున్న ఆర్మీ ఎక్సర్సైజెస్ అయితే ఇందులో మళ్ళీ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే స్టేట్మెంట్లో అది ఆర్మీ ఎక్సర్సైజా, నేవల్ ఎక్సర్సైజా, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా అని చూసుకోవాలి. స్టేట్మెంట్లో ఇవి మార్చిస్తాడనమాట. సో ఆర్మీ ఎక్సర్సైజ్ అంటే వజ్రప్రహార్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్. ఓకే, యుద్ధ అభ్యాసు, వజ్రప్రహారు ఇవన్నీ కూడా ఆర్మీ ఎక్సర్సైజెస్ అండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, యూఎస్ఏకి మనకి 3 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవేంటి అంటే ఒకటి ఓకే సాల్వెక్స్ ఒకటి, యుద్ధ అభ్యాస్ ఒకటి, వజ్రప్రహార్ ఒకటి. ఇందులో సాల్వెక్స్ అనేది నేవల్ ఎక్సర్సైజు, యుద్ధ అభ్యాసు, వజ్రప్రహార్ అనేవి ఆర్మీ ఎక్సర్సైజ్. తర్వాత ఫ్రాన్స్కి మనకి యూరోపియన్ కంట్రీ అయిన ఫ్రాన్స్కి మనకి వరుణ ఎక్సర్సైజ్ ఉందండి, ఇట్ ఈజ్ ఎ నేవల్ ఎక్సర్సైజ్. ఫ్రాన్స్కి మనకి ఉన్న ఎక్సర్సైజ్ పేరేంటి? వరుణ ఎక్సర్సైజ్, ఇట్ ఈజ్ ఎ నేవల్ ఎక్సర్సైజ్. తర్వాత మనం ఆఫ్రికన్ కంట్రీకి వెళ్దాం, ఈజిప్ట్. ఆఫ్రికన్ కంట్రీలో ఈజిప్ట్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ సైక్లోన్ అనమాట, ఆర్మీ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ సైక్లోన్, ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజు. ఈజిప్ట్కి మనకి ఇంకో ఎక్సర్సైజ్ కూడా ఉంది, అది నేను నెక్స్ట్ స్లైడ్లో నేను మీకు చెప్తాను. సౌదీ అరేబియా, యూఏఈ ఇవన్నీ కూడా ఏషియన్ కంట్రీస్ కాబట్టి నేను ఫస్ట్ ఈస్ట్ నుంచి వెస్ట్ వస్తానండి. మోస్ట్ ఈస్టర్న్ నేషన్ ఏంటి అంటే మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ ఉన్నది జపాన్ అనమాట. ఇందులో మనకి వాళ్ళకి ఆర్మీలో ఎక్సర్సైజ్ ఉంది. ఓకే, తర్వాత నేవల్లో ఉంది, ఎయిర్ ఫోర్స్లో ఉంది. నేవల్ అయితే జిమెక్స్, అదే ఎయిర్ ఫోర్స్ అయితే వీర్ గార్డియన్ అనమాట. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయితే ధర్మా గార్డియన్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయితే ధర్మా గార్డియన్, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ఓకే, సో ఒకసారి చూడండి ఇక్కడ. సో జపాన్కి మనకి జిమెక్స్ అనేది నేవల్ ఎక్సర్సైజ్, జిమెక్స్ అనేది నేవల్ ఎక్సర్సైజ్. ధర్మా గార్డియన్ అనేది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. వీర్ గార్డియన్ అనేది ఓకే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, గుర్తుపెట్టుకోండి. జపాన్కి మనకి జిమెక్స్ ఒకటి ఉంది, ధర్మా గార్డియన్ ఒకటి ఉంది, వీర్ గార్డియన్ ఒకటి ఉంది. జిమెక్స్ ఈజ్ ఎ నేవల్ ఎక్సర్సైజ్, ధర్మా గార్డియన్ ఈజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, వీర్ గార్డియన్ ఈజ్ ఏ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మంగోలియా అనేది సో చైనాకి కింద ఉంటుంది.
సో మంగోలియాకి మనకి జరిగే జాయింట్ ఎక్సర్సైజ్ పేరు నొమాడిక్ ఎలిఫెంట్ 2023. దిట్ ఈజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. కజకిస్తాన్కి మనకి జరుగుతుంది కజింద్, ఇది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. నొమాడిక్ ఎలిఫెంట్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి. కజకిస్తాన్ అనేది కజింద్ 2023 అంటాం, దట్ ఈజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. తర్వాత బంగ్లాదేశ్లో మనకి బంగ్లాదేశ్కి జరిగే ఎక్సర్సైజ్ ఏంటి అంటే బొంగో సాగర్ 23, అది నేవల్ ఎక్సర్సైజ్ అండి. ఇండోనేషియాకి మనకి సముద్ర శక్తి, అది కూడా నేవల్ ఎక్సర్సైజ్. ఆస్ట్రేలియాకి మనకి జరిగేది ఆసిండెక్స్, అది కూడా నేవల్ ఎక్సర్సైజ్. సింగపూర్కి మనకి జరిగేది సింబెక్స్, అది నేవల్ ఎక్సర్సైజ్. శ్రీలంకకి మనకి జరిగేది మిత్రశక్తి 2023, అది మిలిటరీ ఎక్సర్సైజు. స్లైనెక్స్ నేవల్ ఎక్సర్సైజు. మాల్దీవ్స్కి మనకి ఎక్సర్సైజ్ ఏకత ఇస్ ఎ నేవల్ ఎక్సర్సైజ్. ఎక్విరిన్ అనేది ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బంగ్లాదేశ్కి బంగోసాగరు, ఇండోనేషియాకి సముద్ర శక్తి, ఆస్ట్రేలియా ఆసిండెక్స్, ఇవన్నీ కూడా నేవల్ ఎక్సర్సైజెసే. తర్వాత మాల్దీవ్స్కి ఎక్సర్సైజ్ ఏకతా ఈజ్ అ నేవల్ ఎక్సర్సైజ్. సింగపూర్లో సింబెక్స్ ఈజ్ అ నేవల్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఇవి కాకుండా అదర్ ఎక్సర్సైజ్ కూడా న్యూస్లో ఉన్నవి నేను మీకు ఒకసారి చెప్తాను. లాస్ట్ ఇయర్ ట్రై సర్వీసెస్లో ఉన్న న్యూ ఎక్సర్సైజెస్ ఏంటంటే ఎక్సర్సైజ్ కవచ్. ఇది అండమాన్ నికోబార్ కమాండ్ అనేది దీన్ని కండక్ట్ చేసింది. ఇది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. ఆర్మీ, నేవల్, ఎయిర్ ఫోర్స్తో పాటు కోస్ట్ గార్డ్ కూడా ఉంటుంది, ఇంపార్టెంట్. సో ఇది ఎక్సర్సైజ్ కవచ్ అనమాట. ఇవన్నీ సిడిఎస్ కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి. ఎక్సర్సైజ్ కవచ్ ఈజ్ ఏ అండమాన్ నికోబార్ కమాండ్ ఎక్సర్సైజ్. ఆ తర్వాత ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 23. ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 23. ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 23 అంటే బ్రైట్ స్టార్ 23 ఈజ్ ఏ బయన్నియల్ మల్టీలేటరల్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ట్రై సర్వీస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 ఉంటాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ టైం దీనిలో పార్టిసిపేట్ చేసిందండి. ఈ బ్రైట్ స్టార్ 23 ఎక్సర్సైజ్ గురించి ఇట్ ఈజ్ ఏ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అనమాట. ఈజిప్ట్లో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజిప్ట్లో ఇది మల్టీలేటరల్ ట్రైలేటరల్ సర్వీస్ ఎక్సర్సైజు. ఇది ఇండియా కూడా ఫస్ట్ టైం దీంట్లో పార్టిసిపేట్ జరిగింది కాబట్టి అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఈజిప్ట్లో జరిగిన ఇంకో ఎక్సర్సైజ్ ఏంటంటే ఎక్సర్సైజ్ సైక్లోన్. ఈసారి అలా జరిగిన ఇంకో ఎక్సర్సైజ్ ఏంటి అంటే బ్రైట్ స్టార్ 23 అనమాట. ఈ బ్రైట్ స్టార్ 23 కూడా ఈజిప్ట్లో జరిగింది. ట్రై మిలిటరీ ఎక్సర్సైజు. ఇండియా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసింది కాబట్టి దీని గురించి అడిగే అవకాశం ఉంది. తర్వాత మల్టీనేషనల్ ఎక్సర్సైజెస్ అంటే ఇందులో ఎక్కువ నేషన్స్ పార్టిసిపేట్ చేసే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 2023. ఆపరేషన్ సథరన్ రెడీనెస్ 2023. ఇది యాన్యువల్ అండి, సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. దీనికి ముందు జరిగిన బ్రైట్ స్టార్ 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. మల్టీనేషనల్ ఎక్సర్సైజు. ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది, యుఎస్ఏ పార్టిసిపేట్ చేసింది, ఇటలీ, యూకే, సెచెలెస్ అంటాం. ఓకే, సెచెలెస్ కూడా పార్టిసిపేట్ చేసిందండి, లేదా సెచెలెస్. సో ప్రొనౌన్సియేషన్ మీ ఇష్టం అది. ఓకే, సో ఇండియా, యుఎస్ఏ, ఇటలీ, యూకే అండ్ సెచెలెస్ అనేవి పార్టిసిపేట్ చేశాయి. ఇండియా పార్టిసిపేట్ చేసిన మల్టీ నేషనల్ ఎక్సర్సైజ్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ ఎ మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ అండి. ఓకే, సో తర్వాత ఎక్స్కాంక్వెస్ట్, దీని గురించి అడుగుతున్నారండి. ఎక్స్కాంక్వెస్ట్ 2023 అనేది ఇండియన్ ఆర్మీ పార్టిసిపేట్ చేసింది. ఇది మంగోలియాలో జరిగింది. మంగోలియాలో నొమాడిక్ ఎలిఫెంట్తో పాటు లాస్ట్ ఇయర్ జరిగిన ఇంకో ఎక్సర్సైజ్ ఏంటంటే ఎక్స్కాంక్వెస్ట్ అనమాట. ఈ ఎక్స్కాంక్వెస్ట్ అనేది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఈ ఎక్స్కాంక్వెస్ట్ అనేది మీకు ఎక్కడ జరుగుతుంది అంటే, ఒక్క నిమిషం అండి. ఎక్స్కాంక్వెస్ట్, సో ఈ ఎక్స్కాంక్వెస్ట్ మీకు ఎక్కడ జరుగుతుంది అంటే, ఓకే, సో ఎక్స్కాంక్వెస్ట్ అనేది మంగోలియాలో జరిగింది. ఎక్స్కాంక్వెస్ట్ అనేది ఎక్కడ జరిగిందండి? మంగోలియాలో జరిగింది. ఓకే, ఇండియన్ ఆర్మీ పార్టిసిపేట్ చేసింది. మల్టీనేషనల్ పీస్ కీపింగ్ జాయింట్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ వన్, లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్న ఇంకో ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఇనియోకస్ 23.
ఇనియోకస్ 23 అనేది ఏంటి అంటే ఇది ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎక్సర్సైజ్ ఇనియోకస్ 23 అండి. ఇనియోకస్ 23లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్. ఓకే, ఇది మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ హోస్టెడ్ బై గ్రీస్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఏ నేషన్స్ పార్టిసిపేట్ చేసే ఇన్ఫర్మేషన్ లేదండి, కానీ ఇనియోకస్ 23 అనేది హెలియోనోడస్ అనే ఒక నేవీ, ఏ నేవీ అది గ్రీస్ ఎయిర్ ఫోర్స్ అనమాట. నేవీ కాదు, సారీ, హెలియోనోడస్ ఎయిర్ ఫోర్స్ అంటాము. సో అది గ్రీస్ ఎయిర్ ఫోర్స్ అనమాట. గ్రీస్ కంట్రీలో జరిగిన మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్, దీని పేరేంటి, ఇనియోకస్ 23 అనే ఎక్సర్సైజ్. తర్వాత ఎక్సర్సైజ్ ఆరియాన్. ఎక్సర్సైజ్ ఆరియాన్ అంటే ఎక్సర్సైజ్ ఆరియాన్ అంటాం. ఓకే, ఎక్సర్సైజ్ ఆరియాన్ అనేది లాస్ట్ ఇయర్ జరిగిందండి. ఓకే, సో ఇది కూడా గ్రీస్లోనే జరిగింది. ఇండియా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇటలీ, సారీ అండి ఇది గ్రీస్లో జరగలేదు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బట్ ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ఫ్రాన్స్లో జరిగిందనమాట. ఫ్రాన్స్లో జరిగింది ఎక్సర్సైజ్ ఆరియాన్ అనేది. ఇందులో ఇండియా, ఫ్రాన్సు, జర్మనీ, గ్రీసు, ఇటలీ, నెదర్లాండ్సు, యునైటెడ్ కింగ్డము, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఎక్కువ దేశాలు పార్టిసిపేట్ చేసింది లాస్ట్ టైం ఎక్సర్సైజ్ ఆరియాన్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది అండి. ఇనియోకస్లో కూడా ఇండియా పార్టిసిపేట్ చేసిన ఎక్సర్సైజ్కి మనకి ఇంపార్టెంట్. తర్వాత కౌంటర్ టెర్రరిజం ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ లేదా FTX 2023 అంటాము. FTX 2023. సో ఈ FTX 2023 ఏంటి అంటే ఇది మల్టీనేషనల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది మల్టీనేషనల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట, కండక్టెడ్ బై ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్. ఓకే, ఇదేంటి అంటే మన ఏషియన్ కంట్రీస్ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ద్వారా ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఇండియా దీంట్లో పార్టిసిపేట్ చేసింది. ఇది ఎక్కడ జరిగింది అంటే రష్యాలో జరిగిందనమాట. ఇది ఎక్కడ జరిగింది, ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ రష్యా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, కౌంటర్ టెర్రరిజం ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది FTX 2023 అనేది ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగు. ఎవరి మీటింగ్ అండి, ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అండి. ఓకే, ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగు ప్లస్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ అనమాట. ఇండియా దీంట్లో పార్టిసిపేట్ చేసింది. ఎక్కడ జరిగింది, రష్యాలో జరిగింది. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ మలబార్. ఎక్సర్సైజ్ మలబార్ ఎక్కడ జరిగింది, ఓకే, ఇట్ ఈస్ ఏ ఇండియో పసిఫిక్ పార్ట్నర్షిప్ నేషన్ అనమాట. ఇందులో 4 కంట్రీస్ ఉంటాయి, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలండి, వీటినే క్వాడ్ కంట్రీస్ అని కూడా అంటాము. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ కలిపి సో మలబార్ జాయింట్ ఎక్సర్సైజ్ అనేది చేయటం జరిగింది. తర్వాత ఆపరేషన్ సదరన్ రెడీనెస్, ఇందాక మ్యాప్లో చూపించాను కదా, కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ సదరన్ రెడీనెస్ అనమాట. ఇది ఇండియా, USA, ఇటలీ, UK, సెచెలెస్ కలిపి చేశాయి. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు కదా చూడండి, యాన్యువల్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ ఇండియా, USA, ఇటలీ, UK అండ్ సెచెలెస్. దీన్ని ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 2023 అంటాము. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ డిజర్ట్ ఫ్లాగ్ మల్టీలేటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్. అంటే ఇది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఇన్ విచ్ ఎయిర్ ఫోర్సెస్ ఫ్రమ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, కువైట్, ఆస్ట్రేలియా, UK, బహ్రెయిన్, మొరాకో, Spain, Republic of Korea and USA are participated. Very, very important. India was not participated in Desert Flag Multilateral Air Exercise. Desert Flag Multilateral Air Exercise అంటే ఇది ఎయిర్ ఫోర్సెస్ అండి. ఎక్కడెక్కడ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్సు, కువైటు, ఆస్ట్రేలియా, UK, బహ్రెయిన్, మొరాకో, స్పెయిన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, USA అనేవి పార్టిసిపేట్ చేశాయి. UAE, ఫ్రాన్సు, కువైటు, ఆస్ట్రేలియా, UK, బహ్రెయిన్, మొరాకో, స్పెయిన్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. నెక్స్ట్ వన్ ఈజ్ అస్త్రశక్తి 2023. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అస్త్రశక్తి 2023లో మన మిసైల్ సిస్టమ్, ఓకే, ఆకాశ్ ఇండిజినియస్లీ డెవలప్ చేసిన ఆకాశ్ మిసైల్ సిస్టమ్ని డెవలప్ చేశారనమాట. ఒకసారి టెస్ట్ చేశారు, డెమాన్స్ట్రేషన్ చేశారనమాట. ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇండియా డెమాన్స్ట్రేటెడ్ the firepower
of indigenous Akash missile system during the recent exercise అస్త్రశక్తి 2023 అనేది డెవలప్ చేయడం జరిగింది. అస్త్రశక్తి 2023 అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ అన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇది ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ దట్ హెల్డ్ ఎట్ సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే, సూర్యలంక వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో చేశారు కాబట్టి ఇది మన ఏపీ లో కండక్ట్ చేసే గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. అస్త్రశక్తి 2023 అనే ఎక్సర్సైజ్ అనేది ఆకాశ్ అనే ఇండిజినస్ మిసైల్ సిస్టమ్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి దీన్ని కండక్ట్ చేశారు. ఈ అస్త్రశక్తి అనేది ఎక్కడ చేశారు అంటే సూర్యలంక అనే ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. అస్త్రశక్తి ఈజ్ ఏ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. తర్వాత సమర్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ ఎజ్యూర్డ్ రిటాలియేషన్ అనేది సమర్ యొక్క ఎక్రోనిమ్ యొక్క ఎబ్రివేషన్ అనమాట. ఓకే, ఈ సమర్ అంటే ఇట్ ఈజ్ అన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ developed by a unit under Indian Air Force Maintenance Command. It can engage aerial threats అంటే ఏరియల్ థ్రెట్స్ని ఇది ఎంగేజ్ చేస్తుంది, డిఫెన్స్ చేస్తుంది. మిసైల్స్ ఆపరేటింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 2 to 2.5 మ్యాక్ అండి. ఓకే, 2 to 2.5 మ్యాక్ అంటే సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్తుంది. ఆకాశ్ వెపన్ అనేది డిజైన్ అండ్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఓకే, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా, ఇండియన్ ఆర్మీ కూడా దీన్ని డెవలప్ చేశాయి. అది మీకు సమ్మర్ అన్నమాట. నెక్స్ట్ వన్ భారత్ ఎన్సిఎక్స్ 2023. భారత్ ఎన్సిఎక్స్ 2023 అంటే రీసెంట్లీ సెకండ్ ఎడిషన్ ఆఫ్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ భారత్ ఎన్సిఎక్స్ 2023 అనేది కండక్ట్ చేశారు. ఇది ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ కాబట్టి ఎన్సిఎక్స్ 2023 అంటాము. ఇది ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేశారు అలాంగ్ విత్ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ. రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ వాళ్ళు, డిఫెన్స్ మినిస్ట్రీ వీళ్ళందరూ కలిసి దీన్ని ఆర్గనైజ్ చేశారనమాట. ఓకే, ఎయిమ్స్ టు స్ట్రెంథెన్ ఇండియాస్ సైబర్ పోస్చర్ ఆఫ్ ఇండియాస్ క్రిటికల్ సెక్టర్. ఓకే, సో మెయిన్ మన సైబర్ క్రైమ్ని సైబర్ సెక్యూరిటీని స్ట్రెంథన్ చేయడం ఈ ఎక్సర్సైజ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. సో నెక్స్ట్ సో ఒకసారి ఇంకా ఏమైనా మిగిలిపోయినా ఒకసారి ఓవర్ వ్యూ ఏమున్నా ఎక్సర్సైజ్ అంతా ఒకసారి చూద్దాం. సో మలబార్ ఎక్సర్సైజ్. ఓకే, సో మలబార్ ఎక్సర్సైజ్ అనమాట. మలబార్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ అండి. గుర్తుపెట్టుకోండి, మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్. యునైటెడ్ స్టేట్స్, జపాను, ఆస్ట్రేలియా, ఇండియా ఉంటాయి. తర్వాత నాట్రోపోలెక్స్ 9లో ఇది నేషనల్ లెవెల్, ఇది అడగొచ్చండి, పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్. ఓకే, ఇండియన్ కోస్ట్ గార్డ్ చేస్తుంది, ఆర్మీ నేవీ ఇవేమీ కాదు. ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు గుజరాత్లో వడినారాలో చేశారు. వడినార్ దగ్గర గుజరాత్లో చేశారనమాట. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్, పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్. నాట్పోలరెక్స్ 9. తర్వాత అస్త్రా హింద్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా వాళ్ళది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజు. వజ్రప్రహార్, ఇండియా అండ్ యూఎస్ఏ వాళ్ళది జాయింట్ మిలిటరీ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజు. సీ గార్డియన్ 3, చైనా పాకిస్తాన్ది నార్త్ అరేబియన్ సీలో ఎక్సర్సైజు. సూర్యకిరణ్, ఇండియా నేపాల్ ఎక్సర్సైజు. మిలాన్ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఇండియన్ నేవీ ఎక్సర్సైజ్ విశాఖపట్నంలో జరిగింది. తర్వాత ఈ మిలాన్ మీదే గ్రూప్ 2లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. తర్వాత బోంగో సాగర్, ఇండియా అండ్ బంగ్లాదేశ్కి సంబంధించి బైలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్. విన్బ్యాక్స్, ఇండియా వియత్నాం యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. ఇండియా వియత్నాం వాళ్ళది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ విన్బ్యాక్స్. తర్వాత ఇండియా మలేషియా వాళ్ళది హరిమావు శక్తి అనేది మనది, మలేషియా వాళ్ళది గుర్తుపెట్టుకోవాలి. హరిమావు శక్తి జాయింట్ బైలాటరల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనమాట. విన్బ్యాక్స్ అనేది ఇండియా వియత్నాం వాళ్ళది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. తర్వాత ఇండియా శ్రీలంక వాళ్ళది మిత్రశక్తి. ఇండియా శ్రీలంక వాళ్ళది
మిత్రశక్తి. ఇండియా నేపాల్ వాళ్ళది ఏంటి? సూర్యకిరణ్. ఇండియా బంగ్లాదేశ్ వాళ్ళది బొంగో సాగర్. బ్రైట్ స్టార్ అనేది నేను ఆల్రెడీ చెప్పానండి, ఈజిప్ట్లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇవి కాకుండా అదర్ ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్ లేదా కొన్ని ఇంపార్టెంట్గా ఇప్పటిదాకా జరిగినవి ఏంటి అంటే ఆపరేషన్ కావేరీ సుడాన్ కానీ, ఓకే, తర్వాత కోవిడ్ అప్పుడు చేసిన ఆపరేషన్స్ కానీ, ఈ ఆపరేషన్స్ అన్నీ మీరు ఒకసారి చూసుకోవాలి. అవన్నీ ఆల్రెడీ అడిగేశారండి. అవి కాకుండా ఇంకా అడగడానికి అవకాశం ఉన్నటువంటివి నేను ఇక్కడ మీకు స్లైడ్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఆపరేషన్ సద్భావన ఒకటి ఇంపార్టెంట్ అండి. ఓకే, లడాఖ్లో టెర్రరిజం నుంచి కాపాడడానికి ఆపరేషన్ సద్భావన అనేది ఒకటి కొత్తగా తీసుకొచ్చారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో లేదు స్లైడ్లో. ఆపరేషన్ సద్భావన మన ఇండియన్ మిలిటరీ వాళ్ళది. ఇది లడాఖ్లో టెర్రరిజంకి ఎగనిస్ట్గా చేసినటువంటి ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అది కాకుండా ఆపరేషన్ ఆల్ క్లియర్. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇందులో ఆపరేషన్ ఆల్ క్లియర్ అనేది ఇది భూటాన్ ఆర్మీ అనేది తీసుకొచ్చిందనమాట. భూటాన్ ఆర్మీ కండక్ట్ చేసింది. అస్సాంలో సపరేటిస్ట్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ని భూటాన్ సదరన్ రీజియన్లో కంట్రోల్ చేయడానికి ఆపరేషన్ ఆల్ క్లియర్ అనేది తీసుకురావడం జరిగింది. తర్వాత ఆపరేషన్ క్యాక్టస్, ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, 1988లో మిలిటరీ ఆపరేషన్ లెడ్ బై ది ఇండియన్. ఇవి కరెంట్ కాదు, కొద్దిగా స్టాటిక్ పార్ట్ అండి. ఓకే, సో దాన్ని ఆపరేషన్ క్యాక్టస్ అంటాం. ఆపరేషన్ క్యాక్టస్ అనేది 1988లో మాల్దీవ్స్లో ఇండియన్ ఆర్మీడ్ ఫోర్సెస్ కండక్ట్ చేసిన ఆపరేషనే ఆపరేషన్ క్యాక్టస్ అనమాట. ఓకే, మాల్దీవియన్ గవర్నమెంట్ మీద కూప్ జరిగితే దానికి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవి సపోర్ట్ చేశాయి. తర్వాత ఆపరేషన్ 1027, ఇది జాయింట్ మిలిటరీ ఆపరేషను. ఓకే, తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, మయన్మార్లో తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీకి, డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీకి, అరకన్ ఆర్మీ టు కంబాట్ మయన్మార్ జుంతాస్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఓకే, సో ఇది ఆపరేషన్ 1027 మయన్మార్ చైనా బార్డర్లో జరిగిందనమాట. ఇది ఇంపార్టెంట్. ఆపరేషన్ నన్హే ఫరిస్తే. ఓకే, సో నన్హే ఫరిస్తే ఏంటంటే తప్పిపోయిన పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీస్తో కలపడమే ఆపరేషన్ నన్హే ఫరిస్తే అండి. ఓకే, క్లియర్ అండి. తర్వాత ఇవి కాకుండా ఆపరేషన్ గంగా అనేది మీకు ఉక్రెయిన్లో మన వాళ్ళు ఇరుక్కుపోయారు కదా, అక్కడి నుంచి తీసుకురావడానికి చేసింది ఆపరేషన్ గంగా. ఆపరేషన్ దేవీ శక్తి, ఓకే, ఆఫ్ఘనిస్తాన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఆపరేషన్ దోస్త్, టర్కీ సిరియాలో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మన వాళ్ళు చేసింది ఆపరేషన్ దోస్త్ అనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కూడా అవుతుంది. సో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆపరేషన్స్ ఏంటి అంటే ఆపరేషన్ జీవన్ రక్ష. ఇది దేనికి? ఒకవేళ బోటింగ్ అవుతున్నప్పుడు కానీ డీబోటింగ్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళ లైఫ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, పాసింజర్ లైఫ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆపరేషన్ జీవన్ రక్ష అనేది వచ్చింది. ఆపరేషన్ యాత్రీ సురక్ష ఏంటి అంటే సెక్యూరిటీ ఆఫ్ పాసింజర్స్ ట్రావెలింగ్ బై ఇండియన్ రైల్వేస్ అనమాట. అంటే ఇండియన్ రైల్వేస్లో జర్నీ చేసే పాసింజర్స్ యొక్క సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడం యాత్రీ సురక్ష, పేరులోనే ఉంది చూడండి, యాత్రీ సురక్ష. ఆ తర్వాత ఆపరేషన్ నార్కోస్, ఇదేంటి అంటే రైల్వేస్ ద్వారా నార్కోటిక్స్ స్మగ్లింగ్ని తగ్గించడం. తర్వాత ఆపరేషన్ ఉపలబ్ధ్ అంటే ఏంటంటే టు కర్బ్ ది ఇల్లీగల్ సేల్ ఆఫ్ రైల్వే టికెట్స్ యొక్క ఇల్లీగల్ సేల్ని కర్బ్ చేయడమే. ఓకే, ఆపరేషన్ ఉపలబ్ధ్ అనమాట. తర్వాత ఆపరేషన్ సంరక్ష, ఇది కూడా రైల్వేస్కి సంబంధించింది, సేఫ్టీ ఆఫ్ పాసింజర్స్ని పెంచడం. ఆపరేషన్ సేవ, ఓకే, అంటే ఎల్డర్ పీపుల్ కానీ, ఉమెన్ కానీ, ఫిజికల్లీ డిసేబుల్డ్ కానీ, ఇంజ్యూర్డ్ పర్సన్స్ ఉంటే ట్రావెల్లో వాళ్ళని అసిస్ట్ చేయడానికి ఇంప్రూవ్మెంట్ చేయడమే ఆపరేషన్ సేవ. ఆపరేషన్ సతర్క్, టు స్టాప్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇల్లీగల్ ఐటమ్స్ త్రూ రైల్వే నెట్వర్క్స్ ద్వారా ఇల్లీగల్ ఐటమ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం తగ్గించడమే ఆపరేషన్ సతర్క్ అనమాట. ఆపరేషన్ ఆత్, AAHT,
ఇదేంటంటే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎఫర్ట్స్ని, అంటే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే సేల్ ఆఫ్ మెన్, ఉమెన్ ఆర్ చిల్డ్రన్ అనమాట, గూడ్స్ లాగా. సో ఇది మీకు సొసైటీలో వచ్చి ఉంటుంది. సో ఇది ఆపరేషన్, డిఫరెంట్ ఆపరేషన్స్ అని. ఇవి కాకుండా లాస్ట్ ఇయర్ మ్యారీటైమ్కి సంబంధించి సాగర్ సంపర్క్ అని ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ న్యూస్లో ఉందండి. సాగర్ సంపర్క్ అంటే ఏంటి అంటే దీని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్స్, వాటర్వేస్ రీసెంట్లీ ఇనాగ్రేట్ చేసాయన్నమాట. ఇది సాగర్ సంపర్క్ అంటే అసలు ఏంటి అంటే DGNSS అంటే డిఫరెన్షియల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అంటే మ్యారీటైమ్లో గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ని ప్రాపర్గా యూజ్ చేయడానికి ఏం చేశారంటే ఇండిజీనస్లీ డిఫరెన్షియల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ని డెవలప్ చేశారు. డిఫరెన్షియల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ని డెవలప్ చేసి దానికే సాగర్ సంపర్క్ అని పేరు పెట్టారనమాట. ఈ సాగర్ సంపర్క్కి ఇది ఒక టెరెస్ట్రియల్ బేస్డ్ ఎన్హాన్స్మెంట్ సిస్టమ్ అండి. ఓకే, ఇదేంటంటే గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్లో ఆల్రెడీ ఉన్న GPS కానీ ఇతర ఏవైతే గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయో వాటిలో ఎర్రర్స్ని తగ్గించి, ఇనాక్యురసీని తగ్గించి ప్రెసిషన్ పెంచుతాయండి. యాక్యురేట్ పొజిషనింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇచ్చి నావిగేషన్ ఈజీ చేస్తాయన్నమాట. వీటి ఎయిమ్ ఏంటి అంటే ఓకే, మెరైనర్స్కి నావిగేషన్లో కానీ పోర్ట్స్లో యాక్సిడెంట్స్ కానీ తగ్గించి సేఫ్టీని పెంచుతాయి. ఓకే, సో నేను మళ్ళీ చెప్పాను, DGNSS మళ్ళీ చెప్తున్నాను, సారీ, డిఫరెన్షియల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటాం. క్లియర్ అండి? దీనివల్ల ఏమొస్తుందంటే మోర్ ప్రిసైజ్ పొజిషనింగ్ వస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో డిఫెన్స్లో మొత్తం 3 వీడియోస్ చేసాం, స్పేస్లో 4 వీడియోస్ ఆల్రెడీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ రేపటి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వీడియోస్ ఉంటాయి. సో ప్లీజ్ ఫాలో దెమ్. ఓకే, ఇఫ్ యూ లైక్ దీస్ వీడియోస్, ప్లీజ్ లైక్ the Vinex IAS Academy videos and share them with your friends which are useful for everyone, and please subscribe to Vinex IAS Academy. Right? Thank you very much.